ఈరోజు కథ చెప్పుకుందామా? కథ పేరు ఏనుగు బాతు. ఒకానొక రోజు నక్క ఒక పెద్ద ఏనుగు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నది, చూడు, ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఆ బాతు నీ గురించి వెనక చాలా చెడ్డగా మాట్లాడుతోంది. అబద్ధాలన్నీ చెప్తోంది. నువ్వు దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని. ఏనుగు మొహం చిన్నబుచ్చుకుని ఇలా అన్నది, నేను దానికి పాఠం నేర్పించి దాని ఎముకలన్నీ విరిచేస్తాను. నువ్వు పోయి నిద్రపో. ఈ విషయం నాకు వదిలేయని. మరుసటి రోజు మళ్ళీ నక్క వచ్చి అన్నది, నువ్వు ఏమీ చేయలేదు. అది ఇంకా నీ గురించి పుకార్లు పుట్టిస్తూనే ఉంది. ఇది చాలా దారుణంగా మారుతోంది. నువ్వు ఊరుకోకూడదు అని నక్క అంది. ఏనుగు నిట్టూర్చి మెల్లగా ఇలా అన్నది, అవును, ఆ బాతుకి గుణపాఠం నేర్పించే సమయం వచ్చింది. నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటాను అని. మూడవ రోజున నక్క మళ్ళీ వచ్చి అతి బలవంతంగా మళ్ళీ చెప్పడం మొదలెట్టింది, నువ్వు చాలా ప్రశాంతంగా ఉన్నావు. ఆ బాతు మాత్రం నిన్ను అన్ని చోట్ల దూషిస్తోంది. ఒక్కసారిగా దానికి బుద్ధి చెప్పవచ్చు కదా అని అన్నది. ఏనుగు చివరికి ఇలా అన్నది, సరే, నాకు ఒక కొడవలి, ఒక పార, ఒక గొడ్డలి తీసుకునిరా. నేను దాని సంగతి చూస్తాను అని. ఉత్సాహంతో నక్క పనిముట్లన్నీ తీసుకొచ్చి ఏనుగుకి ఇచ్చింది. కానీ ఆశ్చర్యంగా ఏనుగు నేరుగా తన పొలం వైపు నడిచి పని చేయడం మొదలుపెట్టింది. ఆశ్చర్యపోయిన నక్క అడిగింది, నేను అనుకున్నాను నువ్వు బాతుకి గుణపాఠం చెప్తావని, అదేం చేయకుండా పని చేసుకుంటున్నావే అని. అప్పుడు ఏనుగు చిరునవ్వుతో ఇలా చెప్పింది, నేను నేర్పిస్తున్నాను. నా జీవితాన్ని నిర్మించుకోవడంలో చాలా బిజీగా ఉన్నాను. కేవలం క్వాక్ క్వాక్లాడడం తప్ప ఏమీ తెలీదు బాతుకి. అసలు ఆ బాతు గురించి ఆలోచించే సమయమే లేదు నాకు. నేను చాలా బలమైన తెలివైన మహా జంతువును. కేవలం గొడవ పుకార్లకు ప్రసిద్ధి చెందిన ఆ బాతు స్థాయికి నేను దిగజారడం ఎందుకు చెప్పు. నన్ను ప్రశాంతంగా వ్యవసాయం చేయని, పని పూర్తయిన తర్వాత నీ పనిముట్లు నీకు తిరిగి ఇచ్చేస్తాను అని అన్నది ఏనుగు. ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, జీవితంలో బాతుల్లాంటి వాళ్ళు ఎంతమందో మనకు కలుస్తారు. పుకార్లు చెప్తారు, అబద్ధాలు చెప్తారు, మనల్ని కిందకి ఎలాగైనా లాగిపడేయాలని చూస్తూ ఉంటారు. కానీ మనం ఏనుగులాగా తెలివిగా ఉండి మన శక్తిని వేస్ట్ పోనివ్వకుండా పనులపై శ్రద్ధ పెట్టుకుని మన పనులు మనం చేసుకుంటూ ప్రశాంతంగా ఉండటమే చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ. ఎప్పుడు కూడా బాతు స్థాయికి మనం దిగజారకూడదు. అది ఈ కథ.